ధర్మం అంటే ఏమిటో తెలిసినటువంటి కారణం చేత ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని రక్షించమనడం అంటే అర్థం ఏమిటో తెలుసా అండి? ధర్మాచరణము చెయ్యడమే. ధర్మం తెలుసు కానీ ఆచరించాడు. ఎందుకు ఉపయోగం ఏముంది? రావణాసుడికి ధర్మాలన్నీ తెలుసు కానీ ఏది ఆచరణ చెయ్యడు. ఏమిటి ఉపయోగం? రాముడు ధర్మాన్ని ఆచరణలోకి తీసుకొస్తాడు. ఆచరణలో పెట్టడమే రక్షించడం అంటే. ధర్మో రక్షతి రక్షిత, ధర్మస్వరూపమే భగవానుడు. నీవు నీ ధర్మమును కాపాడుకుంటే, నీ ధర్మాన్ని నువ్వు అనుష్ఠిస్తే ఈశ్వరుడు నిన్ను రక్షిస్తాడు. ఈశ్వరుడు చూడటం లేదు కదా అనుకుని ధర్మాన్ని తుంగలో తొక్కి నువ్వు నీ భోగాన్ని చూసుకుంటే నీ అధర్మము నిన్ను కాల్చేస్తుంది. అంటే ఈశ్వరానుగ్రహాన్ని నువ్వు పొందలేవు. పాండవుల యొక్క వంశాన్ని తీసేశానని అశ్వత్థామ అనుకున్నాడు. ఇప్పుడు అర్జునుడి ధర్మాన్ని చూసి, ద్రౌపదీదేవి ధర్మాన్ని చూసి పాండవుల వంశం ఎలా నిలబెట్టాలో ఈశ్వరుడికి తెలుసు. ఇలా నిలబెట్టడం నీ చేత కాదు, ఈశ్వరుడు నిలబెడతాడు. ఎలా నిలబెడతాడో వెంటనే చెప్పేస్తారు వ్యాసుల వారు. ఇది చెప్తున్నాడు శూతుడు సౌనకాది మహర్షులతో. ఇది విన్న తర్వాత ఈశ్వరుడి మీద ఎందుకు కలగదండి ధైర్యం? ఎందుకు కలగదండి పూనిక? ఈ పూనిక నీకు కలగడానికి భాగవతం. ఎన్ని జన్మల తర్వాత భాగవతం వింటేనో ఈ అదృష్టం కలుగుతోందయా, భగవంతుడి మీద భక్తి కలుగుతోంది. లేకపోతే మనస్సు ఇంతకాలం స్వేచ్ఛా విహంగల్లా తిరిగింది, మళ్ళీ ఇటువైపుకు తిప్పగలుగుతోంది భాగవతం. అందుకని భాగవతం నిగమకల్పతరోర్గళితం ఫలం శుకముఖదామృతద్రవ సంయుతం పిబత భగవతం రసమాలయం ముహురహో రసికా భవిభౌకాహ. ఈ ఉపపాండవుల యొక్క పార్థివ శరీరాల్ని తీసుకెళ్లారు, దహనక్రియను ఆచరించారు. ఆచరించి అమ్మ బాబోయ్ దహనక్రియలు పూర్తి చేసేసి వాళ్ళందరూ కూడా గంగానదిలో స్నానం చేశారు. ఏడుస్తూ వాళ్ళందరూ తిరిగి వెనక్కి వచ్చేశారు. వెనక్కి వచ్చేసి శోకిస్తూ ఇంకా ఉపపాండవుల్ని తలుచుకుని బాధపడుతున్నారు. కాలం అనేటటువంటిది ఎంతటి బలవత్తరమైన స్వరూపముతో ఉంటుందో వ్యాసుడంటాడు. వ్యాసుడంటే నారాయణుడు అన్నట్టే. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయోహో నరాణాం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత. మీకు కాలం అంటే ఎలా ఉంటుందంటే ఎంత విచిత్రంగా ఉంటుందో తెలుసా అండి? మా దొరగారికి నేనంటే ఎనలేని ప్రేమ. మొన్నటి రోజున ఒక ప్రసంగం చేసి ఇంటికి వెళ్ళిపోతే మా దొరగారు అన్నారు, కోటేశ్వరారు ఇంకొక 2 రోజుల్లో భాగవతం మొదలెడుతున్నారు, 40 రోజులు మోగాలి కదండి ఆ కంఠం, కొంచెం శ్రద్ధ పెట్టండి కోటేశ్వరారు, ఈ 2 రోజులు ఉపన్యాసాలకని వాటికని వీటికని తిరక్కండి, కాస్త 2 రోజులు విశ్రాంతి తీసుకోండి అన్నారు. అయ్యో తప్పకుండా దొరగారు, ఎక్కడికి వెళ్ళను, ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చేసి మౌనంగా ఇంట్లో కూర్చుంటానండి అన్నాను. ఇంత చెప్పి మర్నాడు సాయంకాలం ఇంటికి వచ్చాను. వచ్చేటప్పటికి ఫోన్ వచ్చింది మా అబ్బాయి నుంచి. చాలా అకస్మాత్తుగా, ఎన్నడూ అడిగిన వాడు, నాన్నగారు మీరు అర్జెంటుగా బయలుదేరి పాండిచేరి వచ్చేయండి అన్నాడు. ఎక్కడ పాండిచేరి అండి? చెన్నైకి 200 కిలోమీటర్ల అవతల ఉంది. వెంటనే అలా ఉన్న